లేదు, లేకపోతే ఎస్ఎం కృష్ణ చెప్పుకోలేదు, దేవగౌడ చెప్పుకోలేదు బెంగళూరు గురించి. కానీ చంద్రబాబు గారు హైదరాబాద్ నేనేం చెప్తుంటారు ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో నానక్రామ్ కూడా ఎలాగైతే మొత్తం డెవలప్ చేశారో ఐటీ హబ్ లా, ఈ విశాఖలో ఒక ప్రాంతం కూడా ఇలాగ విశాఖ ఆల్రెడీ అన్ని ప్రాంతాలు కాస్ట్లీనేనండి. ఎంవిపి కాలనీ నేను ఉన్నాను ఇదివరకు అక్కడ పనిచేసిన, అది హై రిచ్ ఏరియా కాబట్టి నా 4,500,000కి అద్దెకి దొరికింది కాబట్టి ఉన్నా ఒక ఇంట్లో. లేకపోతే ఇంపాసిబుల్. నాకు 15,000 జీతం వచ్చేవాడికి 4,500,000 అంటే ఎక్కువే కదా. ఇప్పుడు అక్కడ కావాల్సిందల్లా ఏంటంటే మనం నిజంగా ముందు చూపు, నిజంగా విజన్ ఉంటే, నిజంగా ముందు చూపు విజన్ ఉంటే హౌసింగ్ బోర్డుతోనో లేకపోతే ఇంకోటి చేస్తారో తెలియదు కానీ 50 లక్షల్లోనో 60 లక్షల్లోనో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇవ్వండి, 25 లక్షల్లో ఇవ్వండి ఒక బ్యాచ్కి, 50 లక్షల్లో ఇవ్వండి. హౌసింగ్ కావాలి. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో హౌసింగ్కే దోల తీరిపోతుంది సంపాదన, వంతాడు అటే వెళ్ళిపోతుంది. రేపు ఇక్కడ కూడా అట్లయితే కష్టం కదా. తక్కువ ఇల్లు ఉంటే 20 లక్షలకు 25 లక్షలకు ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీలు అంటే అంతే కదా, తక్కువ రేటు దొరికే ఇల్లు అట్లా ఇవ్వండి. అక్కడే 3 కేటగిరీలు పెట్టండి, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ. ప్రభుత్వానికి సంపద వస్తుంది, మధ్య తరగతోడు తీసుకోగలుగుతాడు, ధనవంతుడు కొనుక్కోగలుగుతాడు, పేదవాడు కొనుక్కోగలుగుతాడు. అదేదో చెయ్యండి, అది ప్రయోజనం అవుతుంది. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి విశాఖకి ఐటీ కంపెనీలు అయితే క్యూ కడుతున్నాయి. ఓకే, దానికి కారణం విశాఖ ఆల్రెడీ డెవలప్ సిటీ. అదే నేపథ్యంలో 99 పైసలకే ఎకరం ఇవ్వడం. ఇప్పుడు కంపెనీలు ఓపెన్ గా దరఖాస్తు చేసుకుంటున్నాయి, మాకు 10 ఎకరాలకి 10 రూపాయలకి ఇవ్వండి, రేపొద్దున 100 ఎకరాలు 100 రూపాయలకి అని అడుగుతారు. అది ప్రభుత్వం కూడా ఇచ్చేస్తోంది. అలా ఇచ్చేయడమే అదే అభివృద్ధి. రేపొద్దున ఆ అభివృద్ధి ఇక్కడ కూడా చూపిస్తారు.